హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమైంది. మార్చి నెలలో పెండింగ్లో ఉన్న పథకాల నగదును విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేస్తుంది. తాజాగా ప్రభుత్వం మార్చి 1 నుండి 19 వరకు అమలు కానున్న పథకాల వివరాలు మరియు ప్రదేశాలను ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక. రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, లింగమార్పిడి చేసుకున్నవారు, డప్పు కళాకారులు మరియు కిడ్నీ సమస్య వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతి నెల 3,000 నుండి 10,000 వరకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం పెన్షన్ కానుక పథకం ద్వారా అందిస్తున్నది. మార్చి నెలకు గాను 1 నుండి 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ జరగనుంది. విద్యా దీవెన. రాష్ట్రంలోని పేద మధ్య తరగతి వర్గాలకు చెంది ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి ఫీజులు చెల్లించడమే ఉద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తోంది. 2023 నుండి 24 విద్యా సంవత్సరానికి గాను తొలి విడత అమౌంట్ను ప్రభుత్వం మార్చి 1వ తేదీన కృష్ణా జిల్లాలోని పామర్రు జరిగే బహిరంగ సభలో జగనన్న విద్యా దీవెన నిధులను ముఖ్యమంత్రి బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఇన్పుట్ సబ్సిడీ. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయే రైతులకు ఆ సీజన్లోపే నష్టపరిహారాన్ని అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ సీజన్ సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ నిధులను మార్చి 5న అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా విడుదల చేయనున్నారు. వైఎస్ఆర్ చేయూత. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు చెందిన మహిళలకు ఏటా 18,750 రూపాయలను 4 విడతలుగా మొత్తంగా 75,000 రూపాయలు అందించి మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించింది. చేయూత 4వ విడత అమౌంట్ అనకాపల్లిలో జరగబోయే పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం. రాష్ట్రంలోని అగ్రవర్ణ కులాలకు చెందిన మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించింది. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం నిధులను మార్చి 15న నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. వసతి దీవెన. రాష్ట్రంలోని ఉన్నత విద్యను అభ్యసించే పేద మధ్య తరగతి విద్యార్థులకు వాహన ఖర్చులు మరియు తదితర ఖర్చులు నిమిత్తం ప్రభుత్వం కొంత నగదును జగనన్న వసతి దీవెన పేరుతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నది. జగనన్న వసతి దీవెన అమౌంట్ను మార్చి 19న నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.